హాయ్ అండి. ఎప్పుడు మనము ఇడ్లీ పిండితో ఇడ్లీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇడ్లీ పిండితో పునుగులను ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. సేమ్ బండి మీద దొరికే పునుగులు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ టేస్ట్ అలానే వస్తుంది. ఈ పిండిలో సన్నగా తరిగిన ఆనియన్, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి పునుగులు రెడీ అయిపోయినాయి. ఈ పునుగులకు కాంబినేషన్ చట్నీ కూడా చూపెడుతున్నాను. అదే ప్యాను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి 4-5 ఎండుమిర్చి వేసుకొని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని 4-5 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర కాడలను వేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలానే తినవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ తింటున్నామండి. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.